ఎన్టీఆర్ జిల్లాలోని కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనదారుల ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు వాహనాలు బారులు తీరుతాయి. ప్రతి ఏటా ఈ ఏడాది కూడా కీసర టోల్ గేట్ దగ్గర వాహనాల రద్దీ మనం చూడొచ్చు. ఇక్కడ ఉదయం నుంచి కూడా వాహనాలు వందలాది కార్లు అయితే వరుస కడుతున్నాయి, క్యూ కడుతున్నాయి. అలాగే వచ్చే వాహనాల్లో 85% కార్లు మాత్రమే ఉంటున్నాయి. మిగతా 15% టూ వీలర్స్ అలాగే బస్సులు లారీలు ఉంటున్నాయి. కార్లే ఎక్కువగా హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి, ఏలూరు అలాగే విశాఖపట్నం వెళ్లే వైపు మార్గం కూడా ఇదే కావడంతో మొత్తం వాహనాలన్నీ కూడా కార్లు అయితే బారులు తీరుతున్నాయి. కార్లు ఈ ఫాస్టాగ్ కావడంతో కేవలం 2 సెకండ్ల వ్యవధిలో ప్రక్రియ పూర్తవుతుంది. కాబట్టి పెద్దగా జామ్ అయితే మనకి కనిపించట్లేదు, కానీ వందలాది వాహనాల సంఖ్య అయితే మాత్రం పెరుగుతుంది. అలాగే గతంలో మాన్యువల్గా తీసుకోవడం వల్ల రద్దీ అయితే కనిపించేది, ఇప్పుడైతే మామూలుగానే కనిపిస్తుంది. కానీ వాహనాల సంఖ్య మాత్రం పెరిగింది. మరోవైపు ఇక్కడి నుంచి సొంతూళ్లకు విజయవాడ కానీ, రాజమండ్రి కానీ, ఏలూరు కానీ వెళ్లేందుకైతే బారులు తీరుతున్నారు వాహనాలతో. అలాగే అయితే ఇక్కడ నందిగామ వై జంక్షన్ దగ్గర అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం వల్ల, సర్వీస్ రోడ్ నిర్మాణం వల్ల కొంత జాప్యం జరుగుతుంది. వందలాది వాహనాలు అయితే అక్కడ నిలిచిపోతున్నాయి. దాని తర్వాతే కీసర టోల్ గేట్ వస్తుంది. కాబట్టి కొంత ట్రాఫిక్ అయితే స్తంభించిపోతుంది. అందువల్లే ఆ ప్రభావం అయితే కీసర టోల్ గేట్ మీద పడుతుంది. మనం చూడొచ్చు కీసర టోల్ గేట్ దగ్గర కేవలం 2 సెకండ్ల వ్యవధిలోనే ఫాస్టాగ్ ఉంటే చేయొచ్చు. కొంతమంది ఫాస్టాగ్ లేకపోవడం వల్ల మాన్యువల్గానే ఈ ప్రక్రియ చేపట్టడం వల్ల కొంత ఆలస్యం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఒక మాదిరిగా రద్దీకి కొనసాగుతుంది. ఇవాళ శనివారం, రేపు ఆదివారం కావడంతో క్రమంగా ఈ రద్దీ పెరిగే అవకాశం ఉంది. మరోవైపు సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కొంతమంది ఉన్నారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. చాలా ఎక్కువ ఉంది, అసలు చాలా ఎక్కువ ఉంది రద్దీ. హెవీగా ఉంది ట్రాఫిక్ ఈరోజు. ఇలాగే రేపు కూడా ఉండవచ్చు చెప్తున్నారు ప్రయాణికులు. చాలా మంది చెప్తున్నారు ఇవాట్లాగే రేపు కూడా ఆదివారం కావడంతో హైదరాబాద్ అటు ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా సెలవు దినం కావడంతో రేపు ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ప్రయాణికులైతే ఇక్కడ నందిగామ నుంచి కీసర టోల్ గేట్ మధ్య ప్రస్తుతం వెహికల్స్ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కీసర టోల్ గేట్ వద్ద మన పరిస్థితిని చూస్తున్నాం. మొత్తం కార్లన్నీ బారులు తీరి ఉన్నాయి. అయితే వీళ్ళకి ఈసారి ఏంటంటే వీళ్ళకి వైజాగ్ కానీ, ఏలూరు కానీ, రాజమండ్రి కానీ వెళ్ళే వాళ్ళకి వెస్ట్ బైపాస్ ఉండటం వల్ల ఎలా ఉంది సార్? చాలా ఎక్కువగా ఉందండి. చాలా వెహికల్స్ ఉన్నాయి. నైట్ నుంచి చాలా రష్ ఉంది. మొత్తం ఆంధ్ర అంతా వెళ్తాం, బయలుదేరి సుమారుగా మార్నింగ్ 4కి స్టార్ట్ అయితే ఇప్పటికి ఇక్కడికి వచ్చినాం. అదే చెప్తున్నా, ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరగానే ఇప్పుడు కనీసం 4 గంటల టైం పట్టేది 5-6 గంటల సమయం పడుతుంది. మధ్యలో ఈ టోల్ ప్లాజా వద్ద రద్దీ అయితే ఉంది. ఫాస్టాగ్ వల్ల కొంత సమయం ఆదా అయినప్పటికీ కూడా ఈ వాహనాల రద్దీ అయితే ఉందని చెప్తున్నారు చాలామంది. ఈసారి ఈ సంక్రాంతి వేళ వెస్ట్ బైపాస్, గుంటూరు వద్ద వెస్ట్ బైపాస్ అందుబాటులో రావడంతో అక్కడి నుంచి కూడా ఏలూరు, రాజమండ్రి వైపు వెళ్ళే వాహనాలు వెళ్ళొచ్చు. ఈ దిశగా కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. విజయవాడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వీళ్ళు నేరుగా చేరుకునే అవకాశం ఉంది. ఈ దిశగానే వాళ్ళంతా కూడా వెళ్తున్నారు, ఏర్పాట్లు చేశారు. అందువల్ల విజయవాడ పైన ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంది. మరోవైపు కీసర దగ్గర వాహనాల ఫ్లో అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా ఈ టోల్ ప్లాజాలన్నీ దాటుకొని కీసర ఆఖరి టోల్ ప్లాజా విజయవాడకి వెళ్ళే మార్గంలో. కాబట్టి ఇక్కడ దీని గురించి సార్ ఒక్క నిమిషం సార్, దీని గురించి అయితే చెప్తున్నారు ప్రయాణికులు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పటికి ఈ సమయం వచ్చింది. ఉదయం చాలామంది 4 గంటలకు 5 గంటలకే బయలుదేరారు. వారంతా చేరుకునేటప్పటికి 5-6 గంటల సమయం పడుతుంది. మామూలుగా అయితే 250 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి 4 గంటల నుంచి 4.5 గంటలు పట్టే అవకాశం ఉంది. కానీ రద్దీ మాత్రం ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. మనం చూడొచ్చు కీసర టోల్ ప్లాజా వద్ద పరిస్థితిని కొంతమందిని అడిగి తెలుసుకుందాం. భయ ఎలా ఉంది పరిస్థితి? సూపర్ ఉందండి, చాలా బాగుంది. విలేజ్కి వెళ్తున్నామని చాలా ఆనందంగా ఉంది. బట్ ట్రాఫిక్ ఓకే, ఫైన్. ఫాస్టాగ్ వచ్చినా చాలా బాగుంది. థ్యాంక్ యూ.
ఫాస్టాగ్ వల్ల కొంత సమయం ఆదా అయింది, అందువల్ల వేగంగా వెళ్తామని చెప్తున్నారు కొంతమంది. కొంతమంది వాహన చోదకులు కూడా మందమైపోయినారు. సార్ ఎలా ఉంది ట్రాఫిక్ ఎలా ఉంది? చాలా గట్టిగా ఉందండి ట్రాఫిక్. అంటే మీరు ఎప్పుడు బయలుదేరు? మార్నింగ్ 5 ఆ టైం బయలుదేరాం. ఇప్పుడు చేరుకోవడానికి ఇంకా టైం పడుతుంది. పర్లేదు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఇంకా లేట్గా బయలుదేరితే ఇంకా టైం పట్టేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు? రాజమండ్రి. చాలా మంది రాజమండ్రి, విశాఖపట్నం, ఏలూరు ఈ ప్రాంతం అంతా ఇక్కడికే వెళ్తున్నారు. అమ్మ చెప్పండి, ఎలా ఉంది? చెప్పండి, రద్దీ ఎలా ఉంది?